నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులే. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవనాలను ప్రారంభించిన స్పీకర్. విప్లకు ఛాంబర్లు కేటాయింపు. పేదరికం లేని సమాజం విద్యతోనే సాధ్యం. మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలి. అప్పుడే జిల్లా, నగరం క్లీన్ అండ్ గ్రీన్ గా మారుతుందన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. నగరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదన్న నేతలు. జీజీహెచ్లో డయేరియా బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు ఇష్టానుసారంగా ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. శాసనసభలో శాంతి భద్రతలు, సోషల్ మీడియా అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత పాలకుల హయాంలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను సరిదిద్దుతున్నట్లు చెప్పారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను బయటపెట్టాలని, వారి ముసుగు తీస్తే ప్రజలే అర్థం చేసుకుంటారని తెలిపారు. వాహనాల నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనలపై కఠినంగానే ఉంటామని తేల్చి చెప్పారు. మహిళలపై నేరాలు తగ్గాయని, ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజవుతుందని చంద్రబాబు అన్నారు. వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్ థాట్. ఇప్పుడు కొత్త సమస్యలు కూడా వచ్చాయి. జస్ట్ నేను బ్రీఫ్గా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి. పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అలాంటి కార్యకర్తలు కూడా ఆవేశంలో ఉండి వాళ్ళు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కూడా కోపం ఉంది. కానీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి. అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం. ప్రజాస్వామ్యంగా యాక్ట్ చేద్దాం. పేదరికం లేని సమాజం విద్యతోనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మెగా డిఎస్సి విజేతలకు వెలగపూడి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో నియామక పత్రాలను మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో కలిసి సీఎం అందించారు. ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే పై చదువులు సజావుగా జరుగుతాయని చెప్పారు. విద్యారంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. మారుతున్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రతి అంశంపై గ్రిప్ పెంచుకోవాలని సూచించారు. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ విషయంలోనైనా అశ్రద్ధ చూపాం, కానీ టీచర్స్ విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చూపేయలేదు. దానికి కారణం మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు ఇక్కడ కొంతమంది మాట్లాడారు, వాళ్ళ ఏవిఎంలు చూసాం, వాళ్ళ హిస్టరీ కూడా మనం చూస్తే ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు 6 మంది చెప్పారు. కానీ
ఈ 16,000 మంది చరిత్ర కూడా అదే నమూనాలో ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా స్వచ్ఛోత్సవ్ గుంటూరులో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిఆర్ స్టేడియం సమీపంలోని రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ లో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ శ్రమదానం కార్యక్రమాన్ని గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జిల, కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రపరిచారు. క్లీన్ గుంటూరు గ్రీన్ గుంటూరులో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా వాష్ ప్రాక్టీసెస్, వాటర్, శానిటేషన్, హైజీన్ ఈ ప్రాక్టీసెస్ని మీరు ఫాలో చేయాలని కోరుతూ మన గుంటూరు జిల్లాని ఒక గ్రీన్ గుంటూరు క్లీన్ గుంటూరుగా మార్చిదిద్దడానికి, అదేవిధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ని నంబర్ 1 మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మనందరికి కూడా భూతంలో ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడడాన్ని నిషేధించడంతో పాటు అలాగే చేతులు కడుక్కోవడానికి అంశాల దగ్గర నుంచి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా అన్ని స్కూల్స్ అలాగే పబ్లిక్ ప్లేసెస్ అలాగే మిగతా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఈరోజు కామన్ మ్యాన్ కూడా ఒక అవగాహన కల్పించి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా తన పరిశుభ్రాల్ని స్వచ్ఛతగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా ఒక యజ్ఞంలాగా తప్పకుండా ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పౌరుడు, గుంటూరు పౌరులు బాధ్యతగా దీంట్లో పార్టిసిపేట్ చేసి తప్పకుండా మనందరం కలిసి రానున్న కాలంలో ఈ యొక్క భారతదేశంలో మన 6th ప్లేస్ వచ్చాం. శానిటేషన్లో ఆల్ ఇండియా లెవెల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తప్పకుండా ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు మనల్ని అభ్యర్థించారు. గుంటూరు కార్పొరేషన్ నెంబర్ 1గా ఉండాలని చెప్పి కోరుకున్నారు. అట్లాగే వారిని కోరే విధంగా మనందరం కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వర్కర్స్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రేపు 28న మెగా మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు పార్క్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా నీట్గా క్లీనింగ్ చేసుకోవడం, గ్రీనరీ పెంచుకోవడం అలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సో ప్రజలందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. ఎన్జిఓస్ కానీ, తర్వాత వ్యాపారస్తులు కానీ, సీనియర్ సిటిజన్స్, ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా జీజీహెచ్ నుంచి ఫార్మసిస్టుల సంఘం నాయకులు జడ్పీ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు, వైద్యులకు మధ్య వారధిగా ఫార్మాసిస్టులు ఉన్నారని జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి తెలిపారు. జీజీహెచ్లో 40 మంది ఫార్మాసిస్టులు ఉన్నారని చెప్పారు. పేషెంట్లకు మందులు ఎలా వేసుకోవాలో, ఎప్పుడు వేసుకోవాలో తెలిపేది ఫార్మాసిస్టులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మహిదర్, జైనాబీ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఈ రోజు మరి అంతర్జాతీయ ఫార్మసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎప్పుడూ లేని విధంగా గుంటూరు జిల్లాలో ఈసారి ఒక 300 మెంబర్స్ తో మరి ఈ ఫార్మసీ వృత్తి మరి మోటివేట్ చేయాలని, అంటే అందరికీ చెప్పాలని మేము ఈ ప్రయత్నం చేశాము. నెక్స్ట్ మాకేంటంటే మేము పేషెంట్లకి డాక్టర్ కి మధ్యలో వారది ఏంటంటే ప్రతిదీ పేషెంట్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, కానీ మేము ఆ పేషెంట్ కి మెడిసిన్స్ ఇచ్చి అవి ఎలా వేసుకోవాలి, తినక ముందు వేసుకోవాలా, తిన్నాక వేసుకోవాలా, ఎలా వేసుకోవాలనేది చెప్పేది మేమే. కాబట్టి మా ఫార్మసిస్టులు మరి ఐక్యతగా ఉండి మరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి జీజీహెచ్ లో 40 మంది ఉన్నాము. నెక్స్ట్ గుంటూరు జిల్లా మొత్తం 300 మంది ఫార్మసిస్టులు ఉన్నాము. ఈ 300 మంది అందరూ ఇక్కడ ఈ రోజు సమావేశమయ్యి మరి వాల్ ఫార్మసిస్ట్ డే జరుపుకుంటున్నాము. అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణతో కలిసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. విప్లకు మొత్తం 16 ఛాంబర్లు, మీడియా పాయింట్, డైనింగ్ ను ఈ భవనంలో ఏర్పాటు చేశారు. నూతన ఛాంబర్లలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులతో పాటు ఇతర విప్లు ఆసీనులయ్యారు. వారికి స్పీకర్తో పాటు మంత్రులు అభినందనలు తెలిపారు. దుబారా ఖర్చు లేకుండా G+1 విధానంలో ఈ భవనం నిర్మించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రెండుసార్లు చెప్పారు. నేను ఇక్కడ చూసి యాక్చువల్గా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళతో చెప్పి కంప్లీట్ చేయించాం. పైన విప్స్ రూమ్స్ యాక్చువల్గా 16 ఛాంబర్స్ యాక్చువల్గా చేయడం జరిగింది. అదేవిధంగా
ఒక డైనింగ్, తర్వాత వచ్చి మీడియా, ఈ 3 ఏర్పాటు చేశారు. ముందుగా కానీ తెలిసింటే ఇంకా కొంచెం ముందుగా చేయొచ్చు. యాక్చువల్గా ఇది అనుకున్న కాంట్రాక్ట్ ఎవరైతే ఉండారో, ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అతను యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేశాడు. మరొకసారి అందరికీ తిరుగుకొని మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, శాసనసభ్యులు అడిగారు. త్వరగా అందరికీ చూపించేదాన్ని మార్పు చేస్తుంటే దేశానికి అధినేత అయిన గురువు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిందే అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని మాట్లాడారు. తనకు జీవితకాల గురువు సీఎం చంద్రబాబు అని చెప్పారు. సమిష్టి కృషి వల్లే మెగా డిఎస్సి మెగా హిట్ అయిందని పేర్కొన్నారు. 150 రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెగా డిఎస్సిని పూర్తి చేసినట్లు వివరించారు. ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, దానికి తగ్గట్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. చాలా మంది అన్నారు, ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయులుగా నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే 99% మంది ఆనాడు నుంచునే పరిస్థితి. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. 16,000 పోస్టులతో డిఎస్సి, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా, ఇట్లా అన్ని పరిగణలో తీసుకుని మేము ఏర్పాటు చేశాం. గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం. కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం. ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి ధ్వజమెత్తారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిర ప్రాంగణంలో యూటీఎఫ్ రణబేరి బహిరంగ సభకు ఉద్యోగ ఉపాధ్యాయ నేతలు కదం తొక్కారు. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రభుత్వం మారిందని రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు వివరించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించకూడదని డిమాండ్ చేశారు. అనంతరం యూటీఎఫ్ నేతలు రణబేరి మోగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఎం హనుమంతరావు, మల్లేశ్వరరావు, యు రాజశేఖర్, ఎం కళాధర్, ప్రసాద్, రమణారావు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. గత 15 నుంచి 19 వరకు జరుగుతున్నటువంటి జాతాలో పదే అడిగిన ప్రశ్న, ఎవరి మీద రణబేరి? మేమైతే యూటీఎఫ్ సూటిగా చెప్పదలిసింది, 1930 మార్చి 12 ఈ దేశంలో గాంధీ సబర్మతి ఆశ్రమం దగ్గర నుంచి నర్మదా వరకు ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష చేసినటువంటి గాంధీ గారి స్ఫూర్తితో ఈ రోజు ఉప్పు పేరుతో గత ప్రభుత్వం తెచ్చిన సాల్ట్ పథకాన్ని కొనసాగిస్తున్న దాన్ని రద్దు చేసే దాని మీద రణబేరి మోగించబోతా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి ప్రైవేటీకరణ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో లేదని వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని ఎద్దేవా చేశారు. డయేరియా, కలరాతో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని, నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ, నగరాధ్యక్షురాలు నూరి ఫాతిమా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడారు. గత 10 రోజులుగా డయేరియా బాధితులు పెరుగుతున్నారే కానీ తగ్గడం లేదని అన్నారు. 200కు పైగా డయేరియా బాధితులు జీజీహెచ్లో జాయిన్ అయ్యారని వెల్లడించారు. జిల్లాలో 11 కలరా కేసులు నమోదవుతూ ఉంటే వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో మా ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు అవసరమైన ఆహారం, మంచినీరు సరఫరా చేశామని గుర్తు చేశారు. నగరంలో డయేరియా, కలరా అరికట్టడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సామాన్యులకు వైద్య విద్య అందకుండా ఉండేందుకు వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ
ఈ నెల 17న ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయిన వెంబటి కూడా మనం చూస్తూ ఉన్నాము, వరుసగా చూస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుముఖం పట్టినట్టు కానీ ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు. పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదనేది స్పష్టమవుతా ఉంది. ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్గా, ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితిలో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు. లాలాపేటలోని మహాలక్ష్మి గణపతి దేవస్థానంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కూష్మాండాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు నిర్వహించే సామూహిక కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు కోరారు. అమ్మవారి మూల అలంకారాలను ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంటలమ్మ చెట్టుగుడి నందు ఈరోజు అమ్మవారు కూష్మాండాదేవి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అభిషేకాది కార్యక్రమాలు ఉదయం 7:30 నుంచి మొదలుకొని రాత్రి 10 గంటల దాకా అనేక విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 7:30కి పంచామృత స్నానాభిషేకము, అలాగే 8:30 నుండి బీజాక్షరములతోటి అమ్మవారికి కుంకుమార్చన, అలాగే 10:30 అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. భక్తులు ఈ అమ్మవారి యొక్క విశేష అలంకారం కూడా దర్శించుకొని ఆయా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణములకు పాత్రలు కాగలరు. మాజీ సీఎం జగన్ ప్రజల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. వైసీపీ నేతలు ఇటీవల చేస్తున్న రప్పారప్పా డైలాగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు సభకు రాకుండా ప్రశ్నలు పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం లైక్ పేకర్ కోసేస్తాం ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరఫాట సినిమా డైలాగ్ రఫరఫా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు, ప్రభుత్వం రిప్లై ఇస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు, క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారు 2 రోజులు 2 క్వశ్చన్లు. సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే? ఇప్పుడు నామి కోర్టుకు వేసాడు, హైకోర్టు వేసారు, సుప్రీంకోర్టు వేసుకోండి. అలాంటి ప్రజాస్వామ్యం ఉంది, మనకు నిబంధనలు ఉన్నాయి. కొత్తపేట కాకుమారి వారి వీధిలోని శ్రీ మహాలక్ష్మి సీతారామస్వామి వారి దేవస్థానంలో 22వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. చిట్కల పరిపూర్ణ మండలార్చన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని అర్చకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. విశేష పూజల్లో సుహాసినులు పాల్గొన్నారు. దర్శించి ధరించగలరు. అలానే ఈ రోజు కార్యక్రమాలు రోజు కార్యక్రమాలు జరుగుతాయి. కొత్తపేట కాకుమాన వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సీతారామస్వామి వారి దేవస్థానమయందు ఈ సంవత్సరము 22వ దేవీ శరన్నవరాత్రోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుచున్నవి. ఈ శరన్నవరాత్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరము మన దేవస్థానంలో
చిత్కల పరిపూర్ణ మండలార్చనము అనేటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అమ్మవారు సకల విద్యా స్వరూపిణి. ఈ సృష్టి క్రమంలో కూడా మనిషికి కావాల్సింది మొట్టమొదటిగా ఐశ్వర్యం కన్నా కూడా జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానమండలాన్ని కనుక మనం అర్చించినట్టయితే మనకు వచ్చేటువంటి సర్వ కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. కాబట్టి ముందుగా మనం జ్ఞానాన్ని పొంది ఉండాలి. కాబట్టి ఈ జ్ఞానమండల స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని శ్రీ విద్యలో చిత్కళా మండలము అంటారన్నమాట. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆంధ్రప్రదేశ్లో నేరాలు 60% తగ్గాయని జాతీయ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. అసెంబ్లీలో హోంమంత్రి అనిత మాట్లాడారు. గతంలో స్కూలు పిల్లలకు గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండేదని, సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించడంతో ఆ పరిస్థితులు మారాయని చెప్పారు. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు రాష్ట్రంలో కనిపించలేదని, తనతో సహా అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని అన్నారు. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు. కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన లా అండ్ ఆర్డర్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసి కనీసం MOPF నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలనే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కూడా ₹1 కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ₹1 కూడా తీసుకొచ్చుకోవాలని పరిస్థితిలో ఆ రోజు ఉంటే, అప్పటి నుంచి బేస్ చేసుకుని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ని కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ని కానీ ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి, స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. ఏటుకూరు రోడ్డులోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఎన్క్లేవ్లో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కాత్యాయనీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు విశేష అలంకారంలో అమ్మవారి దర్శనం ఉంటుందని టీఎల్వి వీరాంజనేయులు తెలిపారు. కన్యకా పరమేశ్వరి ఎన్క్లేవ్ కుటుంబ సభ్యులందరం కలిసి చేస్తున్నాము. 22వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యి ఇవాళకి 4వ రోజు. ఇవాళ అమ్మవారి అలంకారం కాత్యాయనీదేవి. అమ్మవారు మొన్న 22వ తారీఖు బాలత్రిపుర సుందరిగా, 2వ రోజు గాయత్రి అమ్మవారిగా, 3వ రోజున మన అన్నపూర్ణాదేవిగా, ఈ రోజున కాత్యాయనీదేవిగా అమ్మవారు గుళ్ళల్లో మామూలుగా అన్ని దేవాలయాల్లో కూడా ఎట్లా ఉన్నారో మాకు ఘనపాటి మన ఆదిత్య శర్మ వచ్చి ఈరోజు మాకు బాగా చక్కగా కార్యక్రమాలు చేస్తూ అందరూ కూడా అమ్మ మనం గుళ్ళో ఉంటే మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి, మన ఇంటికే వచ్చిందని చెప్పేసి ఈరోజు ఇంప్రెషన్ చేసి మన ఆదిత్య శర్మ గారు చెప్తుంటే అపార్ట్మెంట్ వాసులే కాకుండా చుట్టుపక్కల వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల విధానాన్ని కొనసాగించాలని టింబర్ ముఠా కార్మికులు కలప ఆడతీల నుండి సిఐటియు జెండా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దంటా లక్ష్మీనారాయణ, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందుకని మనం తప్పనిసరిగా మన ఇంటికి సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా మనం పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా సంఘం కూడా పెట్టుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ 4 లేబర్ కోర్సులో ఉన్నది అదే, నువ్వు సమ్మె చేయకూడదు, సమ్మె చేస్తే నష్టపోయిన దాన్ని మనం నుంచే వసూలు చేస్తారట. కొత్త తత్వం కూడా అవకాశం లేదు. ఎదిగే ఊరుకోవాలని చెప్పేసి చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో మన కార్యక్రమం ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం మనమే పోరాడాలి. మనం ఈరోజు శ్రీనగర్లో వాళ్ళకి ప్రత్యేక హోదా రద్దు చేస్తే గంటాలమ్మ చెట్టు వీధిలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మంచుకొండల సెటప్ ను ఆలయ పాలకవర్గం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. విశేష కుంకుమార్చనలో మహిళలు పాల్గొన్నారు. శ్రీ వాసవి ధ్యాన ఆవాహన షోడశ కరిష్యే పూజాం అహం కరిష్యే ప్రాణ్యాప ప్రాణావాప పశువాపో నమాపో మృతమాప సంరాఢాపో కామ్యాప ప్రేయ శ్రీయం పరిమళ శ్రీగంధాన్ ధారయామి
ఆయనీదేవరాయణీ దూర్వారోహంత పుష్కణీః హృదాశ్చండరీకాని సముద్రస్య గృహాయిమే అలంకరణార్థం హరిద్రా కుంకుమ విలేపనం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః తపసోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య అక్షతలు వేయండి 3 సార్లు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి కళ్ళగద్దుకుని నమస్కారం చేసుకుని ధ్యాయామి ధ్యానం సమర్పయామి. వర్షాలు కారణంగా పైపులు లీకై డ్రైనేజ్ నీరు కలవడంతో డయేరియా కలరా వ్యాధులు వ్యాప్తి చెందాయని అధికారులు అంగీకరించినా సమస్యను కప్పిపుచ్చేందుకు రోడ్లపై చిరు వ్యాపారాలు చేసే వారిపై జీఎంసీ చర్యలు తీసుకోవడం సరైంది కాదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య విమర్శించారు. డయేరియాని కంట్రోల్ చేయలేక కలరా డయేరియా ఎలా వస్తుందన్నది అది ఓన్లీ మంచినీళ్ళ వల్ల వస్తుంటే వాటర్ లీకేజీ పైప్ లీకేజీ దాని వల్ల వస్తుంటే వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకుండా రోడ్డు మీద చిరు వ్యాపారస్తుల మీద దృష్టి పెట్టారు. దాన్ని తక్షణమే మీరు వివరించుకోవాలి. ఎందుకంటే చిరు వ్యాపారస్తులు ఆ రోజు లెక్క అంటే కానీ డొక్కాడిన పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. మీరు తక్షణమే మీరు చేసిన దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం చిరు వ్యాపారస్తుల్ని. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ థియేటర్లో విడుదలైంది. గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్ తో డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాను తెరకెక్కించారు. తమన్ మ్యూజిక్ అందించగా డివివి దానయ్య ప్రొడ్యూస్ చేశారు. కొత్త లుక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్ తో అదరకొట్టారని, మూవీ సూపర్ హిట్ అని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్క సీన్ ఉంది, ఇంటర్వెల్ సీన్ ఉంటే పిచ్చే ఒక్క నిమిషం సినిమా ఏంటంటే ఇంటర్వెల్లో చనిపోతారు. ఇంటర్వెల్లో ఆ సీన్కు చనిపోతారు జనాలు. ర్యాంపులో ఉంది. డైరెక్షన్ కానీ ప్రతిదీ కనుక చాలా బాగా తీశారు. కంబ్యాక్ అయితే అదిరిపోయింది అన్న. కంబ్యాక్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ అయితే అట్లీస్ట్ కంబ్యాక్ నెంబర్ 1 కంబ్యాక్ ఇది. సుజిత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కావచ్చు, ఈ సీక్వెన్సెస్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది. జాషువా కల్చర్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు ఎస్ బాలస్వామి అధ్యక్షతన జరిగిన జాషువా 130వ జయంతి సభలో తెలుగు సంస్కృతి అకాడమీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆర్డి విల్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు నుడికారానికి గుడి కట్టిన కవి గుర్రం జాషువా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, చిట్టిప్రోలు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అంటే మేధస్సుతో మాత్రమే మన సమాధానం చెప్పగలం అనేది జాషువా గారి ద్వారా మనకు అందిన ఒక సందేశం. అదే సమయంలో ఎవరైతే అవమానించారో, ఎవరైతే అవమానిస్తున్నారని ఆయన మానసికంగా బాధపడ్డారో వాళ్ళే ఆయన కాళ్ళు గడికి ఎత్తిన జరుపుకున్నారంటే దట్ ఈజ్ పూర్వం జాషువా గారు. అంటే మనం ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నామంటే పైనబడి రాళ్ళ చూసి పిరిగిపడి పారిపోతాడు, తెలివైన అదే రాళ్ళతో దొరుకుని తీసుకుంటాడు. జాషువా గారి కళ్ళల్లో ఆ రోజు ఆ నిమిషం ఆవేదన కలిగింది. ఒక గర్భిలానికి ఉండే ప్రవేశం నాకు లేదా అనేది ఆయన విశ్వనాథుడి ద్వారా ప్రపంచానికి చాటుకున్నాడు. అంటే గర్భిలాన్ని మనం చాలా అసహ్యంగా ఇప్పటికీ చూస్తాం, కానీ గర్భిలానికి ఉండే ప్రవేశం నా వాళ్ళకి లేదు, నా జాతికి లేదని చెప్పని ఆయన. చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న రావినూతల యేసుపాదంకు ఏఎన్యు వారు డాక్టరేట్ డిగ్రీ అందజేశారు. పిబి సిద్ధార్థ కళాశాల విజయవాడలోని రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ అధ్యాపకులు డాక్టర్ ఎం డేవిడ్ రాజా పర్యవేక్షణలో మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఆక్వాస్ సొల్యూషన్స్, థర్మోఫిజికల్ అండ్ మాలిక్యులర్ డైనమిక్స్, సిమ్యులేషన్ స్టడీస్ ఆన్ మెమోంటైన్, డోర్జాలమైడ్ అండ్
మ్యాక్సిఫ్లాక్సనిస్ హైడ్రోక్లోరైడ్స్ అనే అంశం మీద సిద్ధాంత గ్రంథం సమర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి శ్రీదేవితో పాటు మిగిలిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు డాక్టర్ యేసుపాదంకి అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని జరుగుతున్న సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనంలో పశ్చిమ 3వ మండల అధ్యక్షురాలు గాయత్రి బెహ్రా పాల్గొని బహుమతులు అందించారు. మోడీ జీవిత చరిత్ర విశేషాలను లఘుచిత్రంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, కొత్తూరు సుబ్బారావు, బీహెచ్ కళాశాల ప్రిన్సిపల్ కౌసల్య తదితరులు పాల్గొన్నారు. పట్టాభిపురంలో ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్లో దసరా పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పిల్లలకు 10 మంది అమ్మవారి అవతారాల వేషాలు వేయించి వారి ప్రాముఖ్యతలను వివరించారు. ముఖ్యంగా చదువుల తల్లి సరస్వతీదేవి గురించి పిల్లలకు వివరించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు దసరా పండుగ గురించి వేసిన నాటకం అందరినీ ఆకట్టుకునే విధంగా చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో అమ్మవారి వేషాలు వేసిన వారికి బహుమతులు అందించి సత్కరించారు. ఈ వేడుకల్లో స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్స్ శైలజ, సుశీల, టీచర్లు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులే. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవనాలను ప్రారంభించిన స్పీకర్. విప్లకు ఛాంబర్లు కేటాయింపు. పేదరికం లేని సమాజం విద్యతోనే సాధ్యం. మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలి. అప్పుడే జిల్లా, నగరం క్లీన్ అండ్ గ్రీన్ గా మారుతుందన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. నగరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదన్న నేతలు. జీజీహెచ్లో డయేరియా బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.